ఇప్పుడు ఎక్కడున్నా కానీ చిన్నగా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళే సార్. ఒకప్పుడు చందానగర్ కానీ, మియాపూర్ కానీ, మదీనగర్ కానీ, అశోక్ నగర్ కానీ మేము ఇవన్నీ చూసిన వాళ్ళమే. మేము దగ్గర 30 సంవత్సరాలు పెట్టి ఉంటున్నాం కుకట్పల్లిలో. కుకట్పల్లి ప్రాంతంలో గజం 250 రూపాయలకి నేను కొనుక్కున్నా. కుకట్పల్లిలో 250 రూపాయలు గజాన్ని కొనుక్కొని 1500 రూపాయలకి అమ్మేశా. ఈ రోజు కొనడానికి ల్యాండ్ లేదు. రాజుల రామారం నెట్ట అయిపోయిందండి. అసలు అక్కడ ఉండేవారు అసలు జనాలు చాలా తక్కువ శాతం ఉంటుంది. గాజుల రామారం జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియా వచ్చినప్పుడు అది అసలు ఆ జీడిమెట్లు ఉండడు కాబట్టి ఆ చివరి ఇచ్చే ఇండస్ట్రీ ఏరియా అన్నారు. ఇప్పుడు ఆ జీడిమెట్లు కూడా మిడిల్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్కి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని జరపాలనేసరికి కొన్ని ఏదైతే పొల్యూషన్ కంపెనీస్ ఏమన్నా వాటినేమో వేరే చోటుకు మార్చి నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అన్ని జీడిమెట్లో ఉంచారు. ఇప్పుడు ఏముండే సార్, ఏముండేది కాదు. బాలనగర్ కొట్టుకుంటూ వెళ్తా అంటే ఖాళీగా ఉండేది. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ అకాడమీ అడ్డొచ్చింది ఆ ప్రాంతానికి. ఇప్పుడు దాని ఎక్కడ మారుతారు, మార్చడానికి లేదు ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఫిక్స్ అది. అందుకని ఆ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అనేది 10 ఫ్లోర్ కన్నా ఎక్కువ ఇవ్వట్లా. ఇక్కడ మరి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మనకి 40 ఫ్లోర్స్ పర్మిషన్ ఇచ్చారు, అక్కడ ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ అక్కడ ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది కాబట్టి ఇవ్వడానికి అవకాశం లేదు. మ్యాక్సిమం కొంపల్లి డివిజన్లో 15 ఫ్లోర్కి ఇస్తున్నారు అంతే. ఇలా చాలా జరుగుతున్నాయండి. మార్పు అనేది జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు తెలంగాణలో ఎప్పటికప్పుడు మార్పు తీసుకొస్తూనే ఉంది. కానీ మనమే దాన్ని మర్చిపోతున్నాం. ఇన్వెస్ట్ చేయాలనే టైం తప్ప ఇన్వెస్ట్ చేయలేకుండా వదిలేసేదంతా ఆటోమేటిక్ ఇన్వెస్ట్ చేద్దాం అనేసరికి అది మనకు అందుకోలేని రేటుకి వెళ్ళిపోతుంది. డబ్బు పోగేసుకునేసరికి మారిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తీసుకొచ్చాను, వెహికల్ తీసుకొచ్చాను వెళ్దాం.